విజయవాడ జనసేనలో గ్రూప్ వార్ సాగుతోంది. పశ్చిమ నియోజకవర్గం టికెట్ కోసం జన సైనికులు బాహాబాహికి దిగుతున్నారు. సీటు ముస్లింలకు కేటాయించాలంటూ గయాజుద్దీన్ బల ప్రదర్శన నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ కార్యాలయం దగ్గరకు చేరుకున్న గయాజుద్దీన్ అనుచరులు పోతిన మహేష్ కార్యాలయం ఫొటోస్ తీస్తుండగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఫొటోస్ ఎందుకు తీస్తున్నారంటూ మహేష్ అనుచరులు అడిగారు. మా ఇష్టం అంటూ సమాధానం చెప్పారు గయాజుద్దీన్ అనుచరులు. బాహాబాహికి దిగారు ఇరు వర్గాల కార్యకర్తలు. కొంతకాలంగా మహేష్కి వ్యతిరేకంగా గయాజుద్దీన్ గ్రూప్ కడుతున్నారు. గతంలో కూడా భారీ ర్యాలీ నిర్వహించారు గయాజుద్దీన్ జనసేన సభ్యుడు కాదని గతంలో మహేష్ చెప్పారు. తాను జనసేన సభ్యుడిని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానా అంటూ గయాజుద్దీన్ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో జన సైనికుల ఫైటింగ్తో హాట్గా పశ్చిమ నియోజకవర్గ రాజకీయం మారుతోంది. గయాజుద్దీన్ అనుచరులపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు మహేష్ అనుచరులు. మొత్తం మీద గయాజుద్దీన్ బల ప్రదర్శనకు దిగడంతో మరొకసారి విజయవాడలో పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి జన సైనికుల మధ్య వార్ బాహాబాహికి దిగింది. ఇద్దరి మధ్య కూడా ఉన్నటువంటి వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పోతిన మహేష్ కార్యాలయం ఇందుకు వేదికగా మారింది. మా ప్రతినిధి సురేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, ముఖ్యంగా విజయవాడ జనసేనలో గ్రూప్ వార్ సాగుతున్నట్టుగా తెలుస్తుంది. విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి రెండు వర్గాల మధ్య కొనసాగుతున్న ఈ వార్కు సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? ఎందుకు ఇరు వర్గాల మధ్య బాహాబాహి జరిగింది? పూర్తిగా పశ్చిమ నియోజకవర్గంలో జనసేనకు సంబంధించి పోతిన మహేష్ అక్కడ నియోజకవర్గ అభ్యర్థిగా అయితే చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్టీఆర్ జిల్లాలోనే పశ్చిమ నియోజకవర్గం జనసేన కేటాయిస్తారు. జనసేన కేటాయిస్తే అక్కడ మహేష్ పోటీలో ఉంటాడని చెప్పి పెద్ద ప్రచారం జరుగుతుంది. మహేష్ కూడా అదే ఆలోచనలు ఉన్నారు. ప్రతి ఉదయం నుంచి గడప గడపకి తిరుగుతున్నారు. ప్రతి ఏరియాని కవర్ చేస్తూ వెళ్తున్నారు. అయితే అదే పార్టీకి సంబంధించి జనసేనకు సంబంధించి ఇంకో వర్గం మహేష్ వ్యతిరేకంగా ఇంకొక వర్గం కూడా తయారైంది. ఇప్పుడు ఆ వర్గం మహేష్ ని కార్నర్ చేస్తూ టికెట్ తమకు ఇవ్వాలంటూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మహేష్ ఇక్కడ టౌన్ అధ్యక్షుడిగా జనసేనకు సంబంధించిన టౌన్ అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు. అదే సందర్భంలో గయాజుద్దీన్ ఐజా అనే ఒక ఫౌండేషన్ నిర్వహిస్తున్న గయాజుద్దీన్ ని టౌన్ అధికార ప్రతినిధిగా నియమించిన పరిస్థితి. అయితే కొంతకాలం సక్రమంగానే నడిచిన తర్వాత ఇద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ నేపథ్యంలో ఐజా మరొక గ్రూప్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. ఆ గ్రూప్ తో కార్యకలాపాలను అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. ఇవన్నీ గమనించిన పోతిన మహేష్ పార్టీ సభ్యత్వం నుంచి ఆయన్ని తొలగించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అధికార పార్టీ రాష్ట్ర టౌన్ కు సంబంధించి అధికార ప్రతినిధి హోదా ఏవైతుందో ఆ హోదాను కూడా తొలగించామని చెప్పిన పరిస్థితి. అయితే మహేష్ ఎవరు నన్ను తొలగించడానికంటూ గయాజుద్దీన్ స్వచ్ఛందంగా వేరే వర్గంగా జనసేన కార్యక్రమాలు కొంతకాలంగా నిర్వహిస్తున్నాడు. ఒక ర్యాలీని కూడా విజయవాడలో నిర్వహించిన సందర్భంలో ఇదే అంశం తెర మీదకి వచ్చింది. నేను పార్టీ సభ్యుడిని కాదు అని మహేష్ నిరూపిస్తే కనుక నేను పార్టీకి దూరం అవుతాను, నేను పార్టీ సభ్యులను నిరూపిస్తే కనుక మహేష్ రాజకీయాల దూరంగా ఉంటాడా అని చెప్పి ఆయన డైరెక్ట్ గా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడింది. మరికొద్ది రోజుల్లో అభ్యర్థులు ప్రకటన ఉండబోతుంది. ఈ నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గం సీటు ముస్లింలకు ఇవ్వాలంటూ కూడా గయాజుద్దీన్ తన అనుచరులతో ఒక భారీ ర్యాలీని అయితే నిర్వహించారు. ఈ ర్యాలీ కొంత ఘర్షణ వాతావరణానికి చోటు చేసుకుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ర్యాలీ ఏదైతే రూట్ మ్యాప్ ఉందో ఆ రూట్ మ్యాప్ విరుద్ధంగా మహేష్ ఇంటి ముందుకి రావడం, అక్కడ గయాజుద్దీన్ సంబంధించిన కొంత అనుచరులు మహేష్ ఇంటికి సంబంధించిన ఫోటోలు తీయడం, కార్యాలయానికి సంబంధించిన ఫోటోలు తీయడంతో మహేష్ వర్గం అడ్డుకుంది. ఎందుకు ఇక్కడ కార్యాలయంలో ఫోటోలు తీస్తున్నారు మీరు, మీకు సంబంధం ఏముందని చెప్పి అడిగిన సందర్భంలో మా ఇష్టం మేము ఫోటోలు తీస్తామంటూ వీళ్ళు ర్యాష్ గా సమాధానం చెప్పారు. దీంతో ఇరు వర్గాలు కూడా బాహికి దిగాయి. కొట్టుకున్న పరిస్థితి కూడా వెళ్ళిన పరిస్థితి. చివరికి పోలీస్ స్టేషన్ మెట్ల వరకు ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటన జరిగినప్పుడు, ఈ ఘర్షణ వాతావరణం జరిగినప్పుడు మహేష్ రాష్ట్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో పాటు ఉన్నారు. కేవలం గయాజుద్దీన్ మాత్రమే ఈ ఘర్షణ జరిగిన ప్రదేశంలో ఉన్నాడు తప్ప మహేష్ మాత్రం ఎక్కడ లేడు అనేది జన సైనికులు చెబుతున్న మాట. అయితే ఇది పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం తోటి కొంత హాట్ టాపిక్ గా మారింది. మహేష్ కు వ్యతిరేకంగా గయాజుద్దీన్ ఒక గ్రూప్ కట్టడం, ముస్లింలకి టికెట్ ఇవ్వాలంటూ ఆందోళన కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వైసీపీ అక్కడ ముస్లిం అభ్యర్థులు నిలబెట్టింది. టీడీపీ కూడా అదే అంచనాతో ఉంది. అక్కడ ఉన్న ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో జలీల్ ఖాన్ గానీ లేకపోతే ఎంఎస్ బేగ్ గానీ ముస్లింకి టికెట్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పశ్చిమ నియోజకవర్గం ముస్లింలకి ఇవ్వాలంటూ జనసేన కూడా తెర మీద విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి పరస్పరం జనసేనలో అంతర్గతంగా ఒకరిపై ఒకరు సొంత పార్టీ నేతలే కేసులు పెట్టుకోవడానికి సంబంధించి పార్టీ అధిష్టానం దృష్టి సారించిందా? పవన్ కళ్యాణ్ ఈ అంశంపై దృష్టి పెట్టారా? ఏం జరుగుతుంది? అంటే పార్టీకి సంబంధించి పూర్తిగా మహేష్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. టౌన్ అధ్యక్షుడిగా
ఉన్న పరిస్థితి. అయితే మహేష్ మిగతా అన్ని చోట్ల కంటే కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువ పని చేస్తున్నారు, మిగతా నియోజకవర్గాలు పట్టించుకోవట్లేదని ఒక వాదన కూడా వినిపిస్తుంది జన సైనికుల నుంచి. అయితే అదే నియోజకవర్గంలో ఉన్న కొంతమంది మహేష్ కి వ్యతిరేకంగా ఒక గ్రూప్ అయితే కట్టారు. మహేష్ ప్రవర్తన బాలేదు, మహేష్ సరిగ్గా పార్టీని నిర్మించట్లేదు, తన సొంత ప్రయోజనాల కోసం పార్టీని ఉపయోగించుకుంటున్నాడంటూ వాళ్ళంతా కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గయాజుద్దీన్ అనే ఒక వ్యక్తిని తెర మీద తీసుకొచ్చారు. అయితే గయాజుద్దీన్ తెర మీదకి రావడం వరకు వైసీపీ హస్తం ఉందంటూ మహేష్ కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఎన్నికల సందర్భంలో ఎన్టీఆర్ జిల్లాలో ఒకవేళ జనసేనకి కనుక సీటు కేటాయిస్తే అది పశ్చిమ నియోజకవర్గం కేటాయిస్తారని ఒక వాదన కూడా ఉంది. ఎందుకంటే గతంలో 2019లో కూడా మహేష్ ఇక్కడి నుంచే పోటీ చేశారు, ఇక్కడి నుంచే కొంత ఓట్ల శాతం కూడా బాగా వచ్చిన పరిస్థితి. 2 నగరాల సామాజిక వర్గానికి సంబంధించి ప్రధానంగా ఓటింగ్ శాతం ఎక్కువ ఉంది కాబట్టి మహేష్ ఇక్కడ నుంచి పోటీలో ఉంటారని చెప్పి అధినాయకత్వం చెప్పింది. దానికి తగ్గట్లుగా ఆయన కూడా తన పనిని సాగించుకుంటూ పరిస్థితి. అయితే ఇప్పుడు వ్యతిరేక వర్గం రావడంతో మహేష్ కి సంబంధించి కొంత అవన్నీ సర్దుకోమన్నట్టు అటువంటి గొడవలు అవి లేకుండా సాఫీగా సాగేటట్లు చర్యలు తీసుకోవాలని మహేష్ కి అయితే రాష్ట్ర కమిటీ చెప్పినట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే ఇది చాలా చిన్న విషయమైనా కానీ నియోజకవర్గంలో పెద్ద ప్రభావం చూపిస్తుంది. కృష్ణా జిల్లాకు సంబంధించి పెద్ద ప్రభావం చూపించే అంశం ఉంది కాబట్టి దాన్ని సెటిల్ చేయడానికి రాష్ట్ర పార్టీ కూడా ప్రయత్నాలు ఉన్నట్టయితే తెలుస్తుంది. పూర్తిగా నాదెండ్ల మనోహర్ దృష్టిలో ఈ విషయం ఉంది. ఇంతకు ముందే గయాజుద్దీన్ సంబంధించి నిర్ణయం ఉన్నప్పుడు మీ పార్టీకి సంబంధించి నిర్ణయం అంటే మీ టౌన్ కి సంబంధించిన నిర్ణయం కాబట్టి టౌన్ అధికార ప్రతినిధి కొనసాగిస్తారో లేదో మీరు తేల్చుకోండి అని చెప్పి మహేష్ కి గతంలోనే మనోహర్ చెప్పారు. దానికి అనుగుణంగానే మహేష్ అడుగులు వేశారు. అయితే ఇదంతా కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తను ముస్లింకి టికెట్ ఇవ్వాలంటూ గయాజుద్దీన్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాడు. బల ప్రదర్శన ర్యాలీలు చేస్తున్న సందర్భంలో మహేష్ కి ఎక్కడ టికెట్ పోతుందో అనే భయంతో మహేష్ అనుచర వర్గం కూడా దాడికి దిగిందనే ఒక వాదన కూడా ఉంది. పూర్తిగా వీళ్ళు కవ్వింపు చర్యలకు ఒకరికొకరు కవ్వింపు చర్యలకు దిగడంతో జన సైనికులే ఆశ్చర్యపోతున్న పరిస్థితి విజయవాడలో నెలకొంది. రామదాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేంద్ర. ఇది మొత్తం మీద విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన మధ్య గ్రూప్ వార్ ముదురుతోంది. ఇక టికెట్ కోసం జన సైనికులు బాహాబాహికి దిగారు. ముస్లింలకు సీటు కేటాయించాలంటూ గయాజుద్దీన్ బల ప్రదర్శన ఇందుకు వేదికగా మారింది. పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం పోతిన మహేష్ కార్యాలయం దగ్గరకు చేరుకొని గయాజుద్దీన్ అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన గొడవ చేపట్టారు. ఫొటోస్ తీస్తుండగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఫొటోస్ ఎందుకు తీస్తారంటూ మహేష్ అనుచరులు ప్రశ్నించడంతో గొడవ మరింత ముదిరింది. ఇరు వర్గాలు కూడా బాహాబాహికి దిగాయి. దీనికి సంబంధించి అధిష్టానం కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఇరు నేతల మధ్య కూడా సయోధ్య కుదిరించేందుకు అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.